చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. ఇది వేడివేడి అన్నంలో కలుపుకుని ఒక ముద్ద తింటే ఎంత సంతృప్తిగా ఉంటుందో నాకైతే ప్రతిసారి అనిపిస్తుంది. మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అనేసి వీడియో చేశాను. ఒకసారి చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. వెల్కమ్ బ్యాక్ టు హన్విక ఆదిత్య వ్లాగ్స్. ఫస్ట్ అయితే ఒక పెద్ద వంకాయని తీసుకోండి, దాన్ని కడిగి ఫస్ట్ కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అంటే ఒక 4 to 5 విజిల్స్ మెత్తగా ఉడికిపోయేలాగా చేయాలి. మనం ఎప్పుడు కాల్చిన వంకాయతో పచ్చడి చేస్తాం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని వాటర్ వేసుకున్నాక కుక్కర్ పెట్టుకొని 3 to 4 విజిల్స్లో కుక్ అయిపోతుంది. నెక్స్ట్ కుక్ అయిన తర్వాత చూడండి, ఇలా మెత్త కుక్ చేసుకోవాలి. అప్పుడు దీని పీల్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్నాక మనం దీన్ని సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ పీల్ మొత్తం తీస్తున్నాను కదా, ఆ పొట్టు ఎలా వస్తుందంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఈజీగా వచ్చేస్తుంది. కుక్కర్లో పెట్టినా సరే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేశారంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. కమెంట్స్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అది మెయిన్. ఫస్ట్ అయితే ఇది బాగా కుక్ అయిపోయింది కదా, దీన్ని చూసారా, చాకు పెడుతుంటే చాలు మెత్తగా తెగిపోతుంది. చాలా బాగా ఉడికిందనమాట. నెక్స్ట్ దీన్ని చిన్న చిన్నగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అది మెత్తగా ఉంది కదా అని అలా చాకుతోనే చేసేస్తాను సరదాకి. నెక్స్ట్ అయితే ఇక్కడ స్మాష్ చేస్తాను. ఇది సైడ్ పెట్టుకొని ఇక్కడ కావాల్సినవి ఒక బిగ్ సైజు 2 టమాటాస్, నెక్స్ట్ ఒక ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ కళాయి పెట్టి హీట్ అయ్యాక నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో మన తాలింపు దినుసులు ఉంటాయి కదా, జీరా, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అలా వేసుకోండి. ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చడి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే నిజంగా తిన్నారంటే వేడివేడి అన్నంలో భలే ఉంటుంది. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోండి. ఇది ఎలా అంటే సైడ్ డిష్గాను బాగుంటుంది, రైస్కి, చపాతీకి, పూరికి, దేనిలోకైనా బాగుంటుంది. వేడివేడి అన్నం తింటే ఇంకా అదిరిపోతుంది అనమాట. ఇవన్నీ వేగాక ఇక టమాటాస్ బాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది టమాటాస్ వేసాక దీన్ని ఇలానే సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. ఇలానే మెత్తగా అయిపోతుంది. మూత పెట్టుకొని వేయించుకోవాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, నెక్స్ట్ మన దగ్గర గరం మసాలా, సబ్జీ మసాలా ఏది ఉంటుంది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను ప్రతిదాని దగ్గర చెప్తున్నా కదా, మ్యాగీ మసాలా కానీ పాస్తా మసాలా కానీ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకోండి. టేస్ట్ మట్టుకు ఎన్హాన్స్ అవుతుంది. నిజంగా నేనైతే అప్పుడప్పుడు అది ట్రై చేస్తుంటాను, టేస్ట్ కోసం భలే కుదురుతుంది నాకు. నా దగ్గర ఏ మసాలా ఉందో అది వేసాను, మీరు కూడా అలా వేయండి. మెయిన్ గరం మసాలా ఒకటి, ధనియా పౌడర్ అట్లా ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ ఎలా చేసినా ఈ పచ్చడి బాగా వస్తుంది. ఇది చూసారా, మొత్తం కలిసిపోయింది కదా. దీనిలో వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, పచ్చడి లాగా అనమాట. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చూసారా, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము వంకాయని దీనిలో కలుపుకొని దించుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కమెంట్